హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సినిమా గురు యూట్యూబ్ ఛానల్. సో తమ్మునేలు చూసే ఉంటారు. ఈరోజు కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా నాగార్జున గారి ఎంటైర్ సినిమా కెరీర్లో టాప్ 10 సినిమాస్ గురించి ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, మజ్ను. ఈ సినిమా మజ్ను సినిమా 1987లో నాగార్జున మరియు రజనీ వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న గాఢమైన ప్రేమించని చూపించడం జరిగింది. ఈ సినిమా నాగార్జున కెరీర్లో ఒక సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత బాగా పాపులర్ అయిన సినిమా గీతాంజలి. సో ఈ సినిమా డైరెక్ట్ చేసింది మణిరత్నం గారు. ఈ సినిమాలో నాగార్జున మరియు గిరిజ యాక్ట్ చేశారు. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్గా నిలిచాయి. ఇళయరాజా గారు తమ బాణీలతో సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ విధంగా సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సో నెక్స్ట్ పాపులర్ సినిమా శివ. ఈ సినిమా 1989లో రిలీజ్ అయింది. నిజంగా ఈ సినిమాలో నాగార్జున గారు హీరోగా ఎంత ఎలివేట్ అయ్యాడో ఈ సినిమాలో ఇంకో మనిషి కూడా వెరీ వెరీ పాపులర్ అయ్యాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ సినిమా టేకింగ్ చూసి ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది టెక్నీషియన్స్ రామ్ గోపాల్ వరం లాగే సినిమాలు తీయాలని చెప్పేసి కలలు కనేవాళ్ళు. సరే, ఇప్పుడంటే ఆర్జీవి గారి సినిమాలు ఎలా ఉన్నాయో, అవి ఎలా ఆడుతున్నాయో అది వేరే టాపిక్. సో మొత్తానికి నాగార్జున గారికి ఈ సినిమా బాగా బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. సో నెక్స్ట్ పాపులర్ సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ సినిమా 1992లో వచ్చింది. కోదండ రామిరెడ్డి గారు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున మరియు మీనా కలిసి యాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. సో నెక్స్ట్ పాపులర్ సినిమా హలో బ్రదర్. ఈ సినిమా 1994లో డైరెక్టర్ వివి సత్యనారాయణ గారు డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో అటు కామెడీ ఇటు యాక్షన్తో నాగార్జున గారు ఇరగతీశారని చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున గారు డబుల్ రోల్ చేయగా నాగార్జున గారు సరసన సౌందర్య రామకృష్ణ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ సినిమా నాగార్జునలో ఉన్న కామెడీ టైమింగ్ని బాగా ఎలివేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాపులర్ సినిమా నిన్నే పెళ్ళాడతా. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. కృష్ణవంశీ దర్శకుడు, నాగార్జున సరసన టబు యాక్ట్ చేసింది. ఈ సినిమాలో గ్రీక్ వీడు అనే పాట కుర్రకారుని ఎంత ఉరుతులించిందంటే నిజంగా గ్రీక్ వీడు అంటే నాగార్జున లాగే ఉండాలని చెప్పి అనేవాళ్ళు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చలనచిత్రంగా అవార్డు అందుకుంది. సో నెక్స్ట్ పాపులర్ సినిమా అన్నమయ్య. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరుని భక్తుడు తాళ్లపాక అన్నమయ్యాచారి గురించి తీసిన సినిమా ఇది. అప్పుడు దాకా నాగార్జున గారు అంటే లవర్ బాయ్ అని, రొమాన్స్కి పెట్టింది పేరు అనేవాళ్ళు. కానీ నాగార్జున గారు ఈ సినిమాలో ఆయన చేసిన నటన పరంగా చాలా బాగా చేశాడని చెప్పాలి. సో ఈ సినిమాకు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ బాగా చేశారని చెప్పాలి. సో ఆ విధంగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమా నువ్వు వస్తావని. ఈ సినిమా తమిళ సినిమాకి రీమేక్ అని చెప్పాలి. అయినప్పటికీ ఈ సినిమాలో నాగార్జున సెంటిమెంట్, యాక్షన్ సూపర్గా చేశాడు. ఈ సినిమాలో విఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఒరిజినల్ తమిళ సినిమాలో ఎవరైతే హీరోయిన్గా లీడ్ చేశారో సిమ్రాన్, తెలుగులోని కూడా ఆమె యాక్ట్ చేసింది. సో ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. సో నెక్స్ట్ సినిమా మన్మధుడు. ఈ సినిమాలో కామెడీ ఎంత కావాలంటే అంత తిరుగుతుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, నాగార్జున కామెడీ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో స్టోరీ రాసింది త్రివిక్రమ్ అయితే ఈ సినిమా డైరెక్ట్ చేసింది కె విజయభాస్కర్. సో ఈ సినిమాలో సోనాలి బెంద్రే, అన్షు యాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. సో నెక్స్ట్ సినిమా నాగార్జున కెరీర్లో పాపులర్ అయిన సినిమా మనం. ఈ సినిమా విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశారు. ఇందులో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ మరియు ముఖ్యంగా ద లెజెండ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా ఇది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా. ఈ సినిమాలో శ్రీయ, సమంత్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలే కాదు, ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ సినిమాలు. సో కొన్ని సినిమాలు మనం చెప్పుకున్నాం. సో నాగార్జున గారికి ఎనీవే విష్ యూ హ్యాపీ బర్త్డే నాగార్జున గారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.